యూ ఆల్ నో దట్ ఐఎమ్ ఏ మామ్ ఆఫ్ 1 year old. ఏజ్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇప్పుడే వాళ్ళకి నడకొచ్చుంటది. అన్ని పట్టుకోవడం, ఎక్స్‌ప్లోర్ చేయడం అంతా బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! సో రీసెంట్‌గా అర్జున్‌తో నేను ఒక ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. మీకు ఎవరికన్నా హెల్ప్ అయితుందేమో అని. జనరల్‌గా అందరూ ఏమంటారంటే బేబీస్‌ని నిద్రపుచ్చేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసి పడుకోబెట్టాలి అంటారు. మోస్ట్‌లీ నేను అర్జున్‌కి ఒక చిన్న లైట్ అయినా వేసి పడుకోబెడతాను. బట్ దట్ వన్ డే ఎందుకో తెలీదు, అస్సలు నేను లైట్ ఆన్ చేయలేదు. అర్జున్ ఫుల్ స్లీప్‌లో ఉన్నాడు కదా అని చెప్పేసి నేను లైట్ ఆఫ్ చేసేసి డోర్ వేసేసి బయట ఉన్నాను. రూమ్ చాలా చీకటిగా ఉండింది ఆ రోజు. అర్జున్ లేచి ఏడ్చింది, భయపడింది కూడా బయటున్న నాకు అస్సలు తెలియలేదు. బట్ నాకెందుకు అర్జున్ లేచుంటాడేమో అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అర్జున్ బెడ్ దిగేసి ఒక మూల కూర్చొని హీ వాస్ క్రయింగ్. అంటే ఎప్పటి నుంచి లేచి ఏడుస్తున్నాడో తెలియదు కానీ ఎక్కిళ్ళు పెట్టేస్తూ ఉన్నాడు. ఆ రోజు అర్జున్ ఎంత భయపడ్డాడో కానీ నేనైతే చాలా ట్రామటైజ్ అయిపోయాను ఆ సిచ్యువేషన్ కి. నా కన్నయ్య ఆ చీకట్లో ఎంత భయపడి ఉంటాడో అనేసి. ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అయిపోతుంది. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై మైండ్. ఈ వన్ ఇన్సిడెంట్ అయితే నన్ను హాంట్ చేస్తూనే ఉంది. అర్జున్ అలా చీకట్లో ఎలా వదిలేయగలిగాను, నా చిట్టి కన్నయ్య ఎంత భయపడి ఉంటాడో అని చెప్పేసి. ఆల్ ద మామ్స్ బేబీస్ ఒంటరిగా ఉన్నప్పుడు లైట్ అస్సలు ఆఫ్ చేసి పడుకోబెట్టొద్దు. వాళ్ళకి చిన్న లైట్ అయినా వేసి ఉంచండి. ఈ లెసన్ అయితే నేను చాలా హార్డ్ వేలో నేర్చుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ లో పిల్లలు చాలా మెంటల్ గా ట్రామటైజ్ అయిపోతారంట. బట్ ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ అర్జున్ వాస్ ఫైన్. నేను ఆ రోజు వచ్చి ఎత్తుకోగానే ఒక 10 minutes కి బికేమ్ నార్మల్. సో మన బేబీస్ విషయంలో బీ మోర్ కేర్ఫుల్. బాయ్.